నోటికి ఎంతో హాయిగా రుచిగా అనిపించే టమాటా రసాన్ని ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి. దీనికోసం బాగా పండిన టమాటాలు ఒక 4 తీసుకోండి. పైన ముచ్చికల్ని కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోండి. అలాగే 4 రెమ్మల చింతపండు, టమాటాలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఉడికిన టమాటాలను చల్లారనిచ్చేసి మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీన్నంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నాక తగినన్ని కూడా వాటర్ యాడ్ చేసుకోండి. స్టవ్ వెలిగించుకుని బాండీలో 1 టేబుల్ స్పూన్ నూనె, అలాగే 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 రెమ్మల చిన్నులపాయలు దంచి వేసుకోండి. గుప్పెడంతా కరివేపాకు వేసుకొని ఎండుమిరపకాయలు, చిటికెడంత ఇంగువ, 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని దీనంతా బాగా ఫ్రై చేసుకున్నాక టమాటా గ్రేవీనంతా కూడా దీంట్లోకి వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్, ఒక 1/4 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. గుప్పెడంత కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మరిగించేసేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండి టమాటా రసం ప్రిపేర్ అయిపోతుందండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. సింపుల్గా అయిపోయింది కదా. జ్వరం వచ్చినప్పుడు కానీ లేదా నోరు బాగాలేనప్పుడు కానీ ఈ రెసిపీ తయారు చేసుకోండి.